హాయ్ అండి, ఈరోజు మనం వీడియోలో ఏడాది పొడుగునా వండే చెట్టు చిక్కుడు గురించి సీడ్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు, అంటే సీడ్ ఎలా వేసుకోవాలి, సీడ్ వేసుకునేటప్పుడు మనము ఎలాంటి సాయిల్ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, తర్వాత ఎప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, సో ఫ్లవరింగ్ స్టేజ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాయలు ఎప్పుడు వస్తాయి, సో దీనికి చెట్టు చిక్కుడుకు వచ్చే తెగుళ్ళు గురించి, సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాము. దిస్ ఈజ్ శిల్ప, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. ఇవి వచ్చేసి చిక్కుడు విత్తనాలండి. దీనిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అంటే వీటిని మనం ఎలా డివైడ్ చేస్తారంటే మనకి వచ్చే ఫ్లవర్స్ని బట్టి, అంటే కొన్ని ఫ్లవర్స్ పర్పుల్ కలర్లో ఉంటాయి, కొన్ని వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయి. సో నేను వేసే సీడ్స్ నా దగ్గర ఉన్నవి ఈ వైట్ కలర్వి. సో ఇవి సీడ్స్ చూడడానికి ఇట్లా ఉంటాయండి. సో మనం వీటిని వేసుకునేటప్పుడు ఇలాగా ఒక 24 hours వాటర్లో సోక్ చేసి వేసుకున్నాం అనుకోండి, సో జర్మినేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో మనం డైరెక్ట్గా సాయిల్లో పెట్టేస్తే మొలక రావడానికి 1 week to 10 days పడుతుంది. అదే మనం ఇలాగ వాటర్లో నానబెట్టేసి వేసాం అనుకోండి, 4th day నుంచే జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇలా ఉన్న సీడ్ ఇలాగ మనం 24 hours వాటర్లో నానబెట్టిన తర్వాత డబుల్ అవుతుంది సైజు. సో తర్వాత దీన్ని మట్టిలో వేసుకోవాలి. మట్టిలో వేసుకునేటప్పుడు సాయిల్ మిక్స్ అనేది ఏదైనా సాయిల్కి, అంటే 3 భాగాలు సాయిల్ అనుకుంటే ఒక 1:2 రేషియోలో ఏదైనా ఎరువు, అంటే పశువుల ఎరువు కానీ, లేకపోతే కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్ కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్, ఇలాగా ఏదైనా ఒక ఎరువు, అంటే ఆర్గానిక్ మెటీరియల్ రిచ్గా ఉండే ఎరువుని యాడ్ చేసి సీడ్స్ అనేవి పెట్టుకోవాలి. చిక్కుడిని నాటుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని రకాల మొక్కల్ని మనం నారు పోసుకొని పెంచుకుంటాము, కొన్ని డైరెక్ట్గా నాటుకుంటాం కదా. సో ఈ చిక్కుడు అనేది కూడా డైరెక్ట్గా నాటుకోవాల్సిన మొక్క. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా పెరిగే మొక్క కాబట్టి దాని వేరు వ్యవస్థ అనేది కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు నారుకంటూ ఒక దానిలో పోసామనుకోండి, మళ్ళీ దాన్ని మనం ఒక 20 daysకి అట్లా రీప్లాంట్ చేయాలనుకున్నప్పుడు దాని వేర్లు అనేవి కింద బాగా డెవలప్ అయి ఉంటాయి. సో ఆ రీప్లాంటింగ్ ప్రాసెస్లో దాని వేరు అనేది డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో ఇలాంటి చిక్కుడు మాత్రము వీలైనంత వరకు మనము డైరెక్ట్గా ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ నేరుగా నాటుకోవడం అనేది చాలా బెస్ట్ అయిన పద్ధతి. ఈ సీడ్ వేసి 4 days అవుతుంది, అంటే సేమ్ ప్రాసెస్లో నేను చేసి వేశాను. సో 4th day నుంచే జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు చిన్న మొక్క అనేది సీడ్ నుంచి బయటకు వస్తుంది కదా. సో 4th day నుంచి జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా వన్స్ జర్మినేట్ అయిన తర్వాత ఇదేంటంటే చాలా ఫాస్ట్గా పెరిగే మొక్క, అంటే మనకి 45 daysలోనే కాయలు కూడా వస్తాయి. సో ఇలాగ 30 daysకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్లవరింగ్ స్టేజ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే, ఎక్కువగా పూత రాలకుండా ఉండడానికి, పూత బాగా రావడానికి పుల్లటి మజ్జిగ అనేది, అంటే మజ్జిగను తీసుకునేసి ఒక 3 రోజులు బాగా పులవబెట్టి ఎవ్రీ 1 week ఒకసారి, అంటే 30 days నుంచి ఎవ్రీ వీక్ ఒకసారి మనం పుల్లటి మజ్జిగను స్ప్రే చేసాం అనుకోండి, సో ఫ్లవర్స్ అనేవి ఎక్కువ వస్తాయి, రాలకుండా కూడా ఉంటాయి. అండ్ దీంతోపాటు ఒక్కొక్కసారి ఎక్కువ వర్షం, అంటే పూతున్నప్పుడు ఎక్కువ వర్షం వచ్చిన, గాలి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు పూత అనేది రాలిపోతుంటుంది. సో ఇది మనం కంట్రోల్ చేయలేము. చిక్కుడు అనేది గాల్లో ఉండే నైట్రోజన్ని తీసుకొని సాయిల్లో దాని వేరు దగ్గర ఫిక్స్ చేస్తుంది. సో మనం చిక్కుడు మొక్కలు వేసుకున్నప్పుడు దాంతోపాటుగా అదే కుండీలో టమాటోస్ కానీ, వంగ కానీ ఇలాంటి మొక్కలు వేసామనుకోండి, సో వాటికి కావాల్సిన నైట్రోజన్ అనేది కూడా ఈ మొక్క నుంచి అందుతుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఈ చిక్కుడుకి ఎక్కువగా వచ్చే పెస్ట్ ఏంటంటే పెయిన్ అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి పెయిన్ బంక్ అనేది కామన్గా వచ్చే ప్రాబ్లం. సో దీనికి మనం ఏం చేయాలంటే, మనము ఎప్పుడైనా కానీ అది కనిపించిన వెంటనే కొంచెం ఇట్లాగా వేలుతో తీసి నలిపేసామనుకోండి సరిపోతుంది. దీనికి ఎక్కువగా ఏమి కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మొక్క ఉండడమే చిన్నదిగా, హైట్ తక్కువలో ఉంటుంది కదా. సో మనం ప్రతిరోజు మొక్కల్ని చూసేటప్పుడు మనకు పురుగు కనిపించినప్పుడు తీసేసి నలిపేస్తే సరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తే నీమ్ ఆయిల్ ఇలాంటివి స్ప్రే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఒక 4 to 6 members ఉండే ఫ్యామిలీకి ఎన్ని మొక్కలు ఉంటే సరిపోతాయి అంటే, ఒక 10 నుంచి 15 మొక్కలు కనుక్కున్నాయంటే వీక్లీ వన్స్ మనకు కావాల్సిన కాయలు అనేవి వచ్చేస్తాయండి. ఎందుకంటే ఇది త్రూఅవుట్ ద ఇయర్ పండించుకునే పంట. సో మన దగ్గర ఇప్పుడు ఒక 30 seeds ఉన్నాయనుకోండి, సో ఒకేసారి అన్నీ వేసుకోకుండా ఒక 1 month గ్యాప్తో, అంటే ఫస్ట్లో ఒక 10 విత్తనాలు, తర్వాత
మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత ఒక 10 విత్తనాలు. సో ఇలాగ వేసుకున్నాం అనుకోండి, సో మనకి ఇంకా కంటిన్యూగా అసలు త్రో అవుట్ ద ఇయర్ షార్టేజ్ అనేది లేకుండా ఈ వెజిటేబుల్ మనము పండించుకోవచ్చు. సీడ్ వేసిన తర్వాత 45 రోజుల కల్లా కాయలు వచ్చే మొక్క ఏదైనా ఉందంటే అది చెట్టు చిక్కుడు మొక్కేనండి. సో ఇప్పుడు మనము ఈ గొల్లకి ఇట్లాగా కాయలు కోసిన తర్వాత దీన్ని కట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే దీనికి మళ్ళీ ఇక్కడి నుంచి మొగ్గలు అనేవి వస్తాయి. సో ఇలాగా 2 సార్లు వస్తాయి. సో ఒకసారి కోసుకున్న తర్వాత 2 సార్లు వరకు మనము దీన్ని ఇలాగే ఉంచుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు కట్ చేసేయాలి. సో అసలు మొత్తం ఎన్ని రోజులు దీని లైఫ్ సైకిల్ ఉంటుంది అనేది 120 డేస్. అంటే చెట్టు చిక్కుడు లైఫ్ సైకిల్ అనేది మొత్తం 120 డేస్. సో 120 డేస్ తర్వాత ఇంక మనం మొక్కను తీసేసేసి మళ్ళీ మనము కొత్తగా సీడ్స్ అనేవి వేసుకోవాలి. మనము ఈ ఉన్న కాయల్లోనే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కాయల్ని నెక్స్ట్ సీజన్కి కానీ మళ్ళీ నెక్స్ట్ వేసుకునేదానికి, సో మనం దీనికి సీజన్ అనేది లేదని అనుకున్నాం కాబట్టి మళ్ళీ 1 మంత్ లోపల, అంటే ఈ కాయలు అయిపోయేసి లోపలే మళ్ళీ మనం సీడ్స్ కొన్ని వదిలేసుకొని వీటిని నాటుకున్నాం అనుకోండి, ఇలాగ ఎప్పుడు ఇంట్లో మనకి కాయలు అనేవి ఉంటాయి. ఈరోజు ఎందుకు చిక్కుడు చెట్టుని సెలెక్ట్ చేసుకున్నామంటే వీడియోకి, అంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో చాలామంది కొత్తగా పెంచుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో చిక్కుడు అనేది అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే చాలా త్వరగా పెరిగే మొక్క అండ్ త్రూఅవుట్ ద ఇయర్ వచ్చే మొక్క. ఇలాగ పురుగులు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువగా వచ్చే మొక్క కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. సో ఇవన్నీ ఇవాళ కోసిన కాయలు. ఈ చిక్కుడు అనేది ఏంటంటే చాలా ఫాస్ట్గా పెరిగే మొక్క. సో వేసుకున్న 45 డేస్ టు 60 డేస్లోనే మనకి కాయలు అనేవి వచ్చేస్తాయి అండ్ ఏడాది పొడుగునా పండుతుంది. సీజన్ అంటూ ఏం లేదు, పురుగులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో బిగినర్ స్టేజ్లో ఉండే గార్డెనర్స్ కానీ ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళు వీటిని పెంచుకున్నారనుకోండి, అంటే మనకి కొంచెం ఒక బూస్ట్ లాగా అనిపిస్తుంది కదా, అంటే కాయలు వచ్చినప్పుడు. సో ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి. సో ఇది జర్నీ, అంటే చిక్కుడు గింజ నుంచి ఇలా కాయలుగా మారే జర్నీయే ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.